హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డోనట్స్ అండి. బేకరీలో గట్టా చూస్తారు మన పిల్లలు, అవి చూసి తింటామని అడుగుతూ ఉంటారు. మనం ఇంటి దగ్గర చేస్తే అనుకోండి అదే హెల్తీ ఫుడ్ అవుతుంది. బయట తీసుకొస్తే అది అసలు ఎప్పటికీ హెల్తీ ఫుడ్ కాదండి. దీనికోసం అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. దీనికోసం అయితే ఒక బ్రెడ్ తీసుకున్నానండి. ఒక 6 స్లైస్ తీసుకున్నాను. దాన్ని సైడ్ ఉన్నది తీసేసి పీసెస్ లాగా తీసుకున్నానండి. ఈ ముక్కలన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి పాలు పోసానండి. కాచి చల్లారి పాలు వేయాలి. పాలు వేసి కలిసే వరకు మనకి పిండి స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే చపాతీ ముద్దలాగా రావాలి. అలా వచ్చే వరకు నానబెట్టి కలపాలండి. కలిపిన తర్వాత దాన్ని మనం బాల్స్లా చేసుకుని మధ్యలో గారెకి చిల్లు పెడతాం కదా, అలా తయారు చేసుకుంటే రెడీ అయిపోతాయండి. ఇవి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని అందులో వేపుకోవాలి. హైలో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టుకుని వేపాలి. లేదంటే మధ్యలో ఉడకవు కదండి. సిమ్లో పెట్టుకుని ఎర్రగా వేపాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేపాలి. తర్వాత దీనికోసం అయితే చాక్లెట్, మెల్టింగ్ చాక్లెట్ తీసుకోవాలండి. డార్క్ చాక్లెట్ సగం, మామూలు చాక్లెట్ సగం తీసుకునండి. మిల్క్ చాక్లెట్ సగం తీసుకుని కరిగించానండి. వేడి నీళ్ళు డబల్ బాయిల్ చేసి కరిగించి లిక్విడ్లో ఈ డోనట్స్ వేపినవి ఉన్నాయి కదండి, గారెల టైప్గా చేసిన వడలాంటివి, ఇవి చాక్లెట్ క్రీమ్లో వేసానండి. వేసి తీసేసి పక్కన పెట్టుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా తయారైపోయినాయి, చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా. ఫస్ట్ అయితే కరిగినప్పుడు చేతికి అంటుకుంటుంది కదండి, ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ అయితే చేతికి అంటుకునేలా ఉంటుంది. అలా అంటించి బాగా తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఒక అరగంట బిగిసిపోయి బాగా చేతికి అంటుకోకుండా బాగుంటాయండి. చూసారా ఎంత బాగుందో. చాక్లెట్ అంటే పిల్లలకి ఇష్టం కదండి. ఊరికే చాక్లెట్ లాగే కాకుండా ఇలా కూడా తినడం వల్ల పిల్లలు ఇంకా ఇష్టపడతారు. బయట చూసి అడుగుతారు కదండి, అలాంటప్పుడు మనం బయట కొనివ్వకుండా ఇలా ఇంటి దగ్గర చేసి పెడితే ఆరోగ్యానికి మంచిది, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చూసి ఎంత బాగా వచ్చినాయి. దీనికోసం అయితే కేక్ డెకరేషన్గా ఉపయోగిస్తారు కదండి క్రిస్టల్స్, అవి వేసారండి పిల్లలకి ఆకర్షణీయంగా ఉండడం కోసం. షాప్లో కూడా వాళ్ళు వేస్తారండి.